డియర్ ఆల్ వెల్కమ్ టు S&S పబ్లికేషన్. దిస్ ఇస్ వెంకట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లో ముఖ్యంగా మనం చూసుకునేది FBO అండ్ ABO, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. మరి ఆ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను సార్. మరి దానికి సంబంధించి సిలబస్ని మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. మరి వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది మాకు ఎప్పుడూ డౌట్ ఉంటూనే ఉంటుంది సార్ అని మన మిత్రులు చాలామంది అడుగుతూనే ఉన్నారు. వారికి నేను పరిచయం చేస్తూ ఒక చిన్న కాన్సెప్ట్ను తీసుకొని క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి, వాటిని మన వేలో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, వాటిని తొందరగా సాల్వ్ చేయడం వల్ల మనకి ఎక్కువ స్కోర్ని సాధించే ప్రక్రియలో భాగంగా ఆ అటాకింగ్ మోడ్తో ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఎస్. మరి చూసుకుంటే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ ఆస్పిరెంట్స్ చాలామంది ఏమంటున్నారు అంటే, సార్ మంచి జాబ్, మరి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను, ఎగ్జామ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు, గవర్నమెంట్ ఆల్రెడీ సిలబస్ ఇచ్చింది అంటున్నారు. మరి ఒక వేదిక తీసుకున్నట్టయితే, ప్రిపేర్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నట్టయితే మన S&S తరపున మనకి చాలా రకాల వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పొచ్చు. మరి వాటన్నిటిని ఉదాహరించుకుంటూ ఆ టాపిక్స్ని ఏవైతే ఉన్నాయో చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే, ఆ టాపిక్స్ అన్ని నువ్వు చక్కగా ప్రిపేర్ అయినట్టయితే, క్వశ్చన్ టు ఆన్సర్ లాజిక్స్ బాగా నేర్చుకున్నట్టయితే బెస్ట్ స్కోర్ నీకు వస్తుంది, జాబ్ నీ సొంతం అవడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఇక్కడ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ బేస్డ్ కాన్సెప్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి చాలా సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి కదా సార్, ఇందులో మనం ఏం చేయగలము అని అనిపిస్తుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పోల్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్గా అనిపించినప్పటికీ, బట్ చాలామంది మిత్రులు మనకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఏమంటారంటే, సార్ సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ అనే పేరుగా ఉన్నప్పటికీ అది కూడా కాస్త టిపికలే సార్, మనం అనుకున్న క్వశ్చన్ కాకుండా వేరే రకమైన క్వశ్చన్ పడ్డప్పుడు చాలా టిపికల్గా అనిపిస్తుందని మన మిత్రులు చెప్తున్నారు. బట్ వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నేను సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తాను. దానికి ముందు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అసలు ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది, మనీతో మనీని సృష్టించాలి అని ఒకే ఒక్క కాన్సెప్ట్లో ఈ ఇంట్రెస్ట్ పుట్టడం జరిగింది అనుకుంటాను నేను. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 1 lakh మనీ ఉంది, దాన్ని నువ్వు జేబులోనో లేకపోతే ఇంట్లోనో పెడితే అది దానివల్ల ₹1 కూడా ఎక్స్ట్రా జనరేట్ అవ్వదు. కానీ దాన్ని మీ మిత్రులకి ఇచ్చి దాన్ని కొద్ది కాలం తర్వాత తిరిగి ఇచ్చేప్పుడు అదనంగా నువ్వు ఏమైనా మనీని తీసుకున్నట్టయితే అంటే కొంత మనీని అది పుట్టించినట్టేగా. లేదు, ఈ 1 lakhని బ్యాంకులో డిపాజిట్ చేసావు, ఒక సంవత్సరానికి డిపాజిట్ చేసావు, ఆ సంవత్సరం తర్వాత నీకు 1 lakh ఇస్తాడా, ఎక్స్ట్రా మనీ ఇస్తాడా అంటే ఆ బ్యాంకు వాడు నీ మనీని ఉపయోగించుకున్న కారణంగా నీకు కొంత ఎక్స్ట్రా మనీని ఇస్తాడు. ఒక 1 lakhకి ఒక ₹1000 ఎక్స్ట్రా ఇచ్చినా సరే అదే 1 lakhని నీవు ఇంట్లో ఉంచుకున్నట్టయితే ₹1 కూడా నీకు ఎక్స్ట్రా జనరేట్ అవ్వదు. కానీ అదే నువ్వు బ్యాంకులో డిపాజిట్ ఇవ్వడం, లేకపోతే ఎవరికైనా అప్పుగా ఇవ్వడం, ఏదైనా స్కీమ్స్లో డిపాజిట్ చేయడం వల్ల నీకు ఎక్స్ట్రా మనీ జనరేట్ అవుతుంది, ఎక్స్ట్రా మనీ వస్తుంది. ఒక్క 1 lakh మీద ఒక 1000 వచ్చినా, ఒక 10,000 వచ్చినా ఎక్స్ట్రా మనీ. కాబట్టి మనీతో మనీని మనము సంపాదించడం, సృష్టించగలగడం, అదే ఈ ఇంట్రెస్ట్ యొక్క పద్ధతి అని చెప్పొచ్చు. ఆ ఎక్స్ట్రాగా వచ్చిన మనీనే మనం ఏమంటాం, ఇంట్రెస్ట్ అంటాం, వడ్డీ అంటాం. దీన్ని మనం తెలుగులో చూసుకుంటే బారు వడ్డీ లేదా సరళ వడ్డీ, సాధారణ వడ్డీ అని కూడా అంటారు. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్కి జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి అంటే PTR/100. అవునా కదా? PTR/100. ఈ PTR/100 అనే ఫార్ములాని కంపల్సరీ మనం యూటిలైజ్ చేసుకుంటూ ఆన్సర్ చేసే పద్ధతిని మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకు ఏదైతే అసలు అంటాం, అసలునే మనం ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ అంటాము, ప్రిన్సిపల్ టర్మ్ ఉంటుందో ఈ ప్రిన్సిపల్ని మనము బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే కంపల్సరీ మనకి ఏమొస్తుంది, ఎక్స్ట్రా మనీ వస్తుంది. ఆ ఎక్స్ట్రా మనీనే ఇంట్రెస్ట్గా, వడ్డీగా మనం తీసుకుంటాము. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఒక ₹100 నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసావు అనుకుందాం. ₹100 బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరానికి డిపాజిట్ చేస్తే అది తిరిగి వచ్చేప్పుడు ₹110గా వచ్చింది అనుకుందాం. అంటే ₹100 నువ్వు డిపాజిట్ చేస్తే నీకు తిరిగి వచ్చేప్పుడు 100 + ₹10 ఎక్స్ట్రా వస్తే ఆ ₹10 ఎక్స్ట్రా వచ్చిన దాన్ని నువ్వేమంటావు, ఇంట్రెస్ట్ అంటావు. మనకి ఇంట్రెస్ట్ 2 రకాలుగా ఉంటుంది, ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, మరొకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలపగానే అది ఏమవుతుంది అంటే మొత్తంగా మారిపోతుంది. అంటే దాన్ని ఏమంటాం, అమౌంట్ అంటాము. ఏమంటాం,
అమౌంట్ అంటాము. అమౌంట్ని మనం దేంతో సూచిస్తామంటే ఏతో సూచిస్తాం, ప్రిన్సిపల్ని మనం పీతో సూచిస్తాం. మరి ఇక్కడ ఇంట్రెస్ట్ రెండు రకాలుగా అన్నాము, ఇక్కడ పర్టికులర్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి ఎస్ఐని తీసుకుంటాం, ఎస్ఐగా తీసుకుంటాం. ఓకేనా? సో అసలు ప్లస్ వడ్డీల యొక్క కలయికే మొత్తము అని చెప్పొచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్ టర్మ్స్ లో చూసుకుంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు అమౌంట్ అని చెప్పొచ్చు. సార్ అంతా బానే ఉంది, కానీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? PTR by 100. సార్ కంపల్సరీ కింద 100 రాయాలి. పర్సెంటేజ్ అనే సింబల్ ని ఆర్ పక్కన రాయకపోతే కింద 100 రాయాల్సిందే. పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైమ్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, ఏ అంటే అమౌంట్. ఈ మాత్రం మనకు అవగాహన ఉన్నా సరే సింపుల్ ఇంట్రెస్ట్ లో వచ్చే క్వశ్చన్స్ ని చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలము అంటాను. ఓకేనా? సో కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మనకి ఎగ్జామ్ తరహాలో చూసుకున్నట్టయితే ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇలా రకరకాల మనకి బేసికల్ గా ఈ ఎఫ్బిఓకి ఏబిఓకి అబ్జర్వ్ చేసినట్టయితే అర్థమెటిక్ అనే సిలబస్ ఇచ్చాడు, స్టాటిస్టిక్స్ అని ఇచ్చాడు, జామెట్రీ అని ఇచ్చాడు. ఈ అర్థమెటిక్ లో నెంబర్ సిస్టమ్ ని ఇన్వాల్వ్ చేశాడు, పర్సెంటేజ్ టాపిక్ ని ఇన్వాల్వ్ చేశాడు, ఇంట్రెస్ట్ బేస్డ్ కాన్సెప్ట్ ని ఇన్వాల్వ్ చేశాడు, రకరకాల కాన్సెప్ట్ ని ఇన్వాల్వ్ చేశాడు. అందులో భాగంగానే ఒక చిన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా మనము డీల్ చేయబోతున్నాము అని. ఓకే, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ ని మనం తీసుకుందాం. ఆ క్వశ్చన్ ని తీసుకొని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ చూడండి. సో ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 ద రేట్ ఆఫ్ 9% per annum ఫర్ 30 months ఈజ్ వాట్ అన్నాడు. ఒక 3000 రూపాయల సొమ్ముపై సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున 30 నెలల్లో వచ్చు బారు వడ్డీ ఎంత అన్నాడు. బారు వడ్డీ అన్నా, సాధారణ వడ్డీ అన్నా, సరళ వడ్డీ అన్నా అన్నీ ఒకటే. ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఎగ్జామ్ లో కూడా బైలింగ్వల్ లో ఉంటుంది. ఇంగ్లీష్ లోనూ క్వశ్చన్ కనబడుతుంది, తెలుగులోనూ క్వశ్చన్ కనబడుతుంది. ఓకేనా? ఎస్. మరి దీనికి ఎక్కువగా సర్కస్ చేయాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిన బేసిక్ కాన్సెప్ట్ ఫార్ములా అప్లై చేస్తే చాలు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 అనే కాన్సెప్ట్ అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. పి అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అంటే 3000 రూపీస్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 9%, 9%. అండ్ టైం పీరియడ్ ఎంత అంటే 30 months అన్నాడు. కామన్ గా మనకు టైం అనేది ఎక్కువ సార్లు మనం చూసేది సంవత్సరాలలో, కానీ ఇక్కడ ఏమడిగాడు? మరి నెలల్లో అడిగాడు. నెలల్లో అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? ముఖ్యంగా మనకి ఇచ్చిన దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రిన్సిపల్ ఎంత అంటే 3000 రూపీస్. టైం పీరియడ్ ఎంత అంటే 30 months అన్నాడు. సో 30 నెలలు ఇచ్చాడు. టైం పీరియడ్ ఎప్పుడైనా సరే సంవత్సరానికి సంబంధించి ఉంటుంది, కానీ ఇక్కడ పర్టికులర్గా 30 నెలలు అన్నాడు కాబట్టి ఈ నెలల్ని సంవత్సరాలకి మార్చాలి. నెలని సంవత్సరాలకి మార్చాలి అంటే దేనితో డివైడ్ చేయాలి అంటే 12 తో డివైడ్ చేయాలి. ఒక సంవత్సరానికి 1 year ఈజ్ ఈక్వల్ టు 12 months కాబట్టి ఈ 30 months ని మనము ఇయర్స్ లోకి మార్చడానికి దేంతో డివైడ్ చేయాలి? 12 తో డివైడ్ చేయాలి. ఓకే, 12 తో డివైడ్ చేయాలి. పి అయిపోయింది, టీ అయిపోయింది, ఆర్ వరకు వస్తే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 9%. మరి బై 100 కంపల్సరీ రాయాల్సింది. ఈ 100 ని ఇక్కడ రాసుకున్నాను అంతే. సింప్లిఫైడ్ యూ విల్ గెట్ ఎ క్లియర్ ఆన్సర్. సో సింప్లిఫైడ్ యూ విల్ గెట్ ఎ క్లియర్ ఆన్సర్. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ మనం క్యాన్సల్ చేసుకుంటే 6 5s 30, 6 2s 12. ఇలా చక్కగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 తో 30ని క్యాన్సిల్ చేస్తే 2 to 30 ఎన్ని టైమ్స్ అంటే 15 టైమ్స్. ఓకే, 15 5లో 15 5s 75. ఈ 75ని దేనికి మల్టిప్లై చేయాలి? 9కి మల్టిప్లై చేస్తే ఆన్సర్ 9 7s 63 అంటే 630. 9 5s 45. 630కి 45 కలిపితే 675 మన ఆన్సర్ అని క్లియర్ కట్ గా చెప్పేయచ్చు. అంటే ఏ ఆప్షన్ రైట్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్. లేదు సార్ నేను ఇంత క్యాలిక్యులేషన్ చేయలేను అన్నప్పుడు కొన్ని సార్లు క్వశ్చన్ లో ఉన్న లూప్ హోల్ ని బట్టి కూడా మనం ఆన్సర్ ని రాబట్టొచ్చు. ఏంటా లూప్ హోల్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% ఇచ్చాడు. అంటే PTR by 100 లో కంపల్సరీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే R కాబట్టి ఈ 9 తో కంపల్సరీ మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే నీ ఆన్సర్ అనేది 9తో భాగించబడేది నీ ఆన్సర్. అంటే కంపల్సరీ నువ్వు ఏం అప్లై చేయాలి? 9 డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 9 యొక్క భాజనీయ సూత్రం ఏంటి? ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తము 9చే భాగించబడితే ఆ సంఖ్య మొత్తము 9తో భాగించబడుతుంది.
ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, ద టోటల్ నెంబర్ కెన్ బి డివిజిబుల్ బై 9 అని మనం చెప్పొచ్చు. మరి 9తో భాగించబడేది ఏమున్నాయో చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. సో అబ్జర్వ్ చేస్తే 6 + 7 + 5 ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఈ 18 అనేది 9వ ఏకంలో పోతుందా? పోతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. సార్ అలానే మిగతా ఆప్షన్లు కూడా ఉంటే నేనేం చేయాలి సార్? అప్పుడైతే కాన్సెప్ట్లోకి వెళ్ళాల్సిందే. బట్ మిగతా ఆప్షన్స్ ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. సో 7 + 5 + 0 12, 9 టేబుల్లో 12 రానే రాదు. నెక్స్ట్ 8 + 7 + 5 20, 9 టేబుల్లో 20 రానే రాదు. నెక్స్ట్ 5 + 2 + 5 12, 9 టేబుల్లో 12 రానే రాదు. ఓకే, సో 9 టేబుల్లో వచ్చేది 18 ఒకటే, అది ఫస్ట్ ఆప్షన్ అని క్లియర్గా చెప్పొచ్చు. దేని ఆధారంగా అంటే ఈ లూప్ హోల్ మనకున్న కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ 9 అనే దాన్ని పట్టుకొని మనం ఆన్సర్ ఈ విధంగా తీసుకురావచ్చు. ఓకేనా, లెట్స్ టేక్ ఇట్ నెక్స్ట్ వన్. మరో క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక రకరకాల క్వశ్చన్స్ అడిగే భాగంగా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతాడో వాటిని తీసుకొని వాటిని ఉదాహరణగా తీసుకొని ఎగ్జాంపుల్గా తీసుకొని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఏ సమ్ ఆఫ్ మనీ 1200 becomes 1440 in 2 years. ఓకే, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఆ వడ్డీ రేటు ఎంత, వార్షిక వడ్డీ రేటు ఎంత అన్నాడు. 1200 రూపాయలు 1440 రూపాయలుగా మారిపోయాయి అంటే నీకు వచ్చిన వడ్డీ ఎంత అంటే 240 రూపాయల వడ్డీ. నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసింది 1200, నీ చేతికి వచ్చింది 1440. 2 సంవత్సరాల తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్తే నీకు ఇచ్చింది 1440 అంటే నీకు వచ్చిన వడ్డీ ఎంత అంటే 240 రూపాయలు 2 సంవత్సరాలకి. ఓకే, నీకు ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములా తెలుసు. సబ్స్టిట్యూట్ చేయి, వడ్డీ 240 రూపాయలు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? PTR/100. సో P అంటే 1200, నువ్వు డిపాజిట్ చేసిన అసలు 1200, ప్రిన్సిపల్ 1200, 1200, టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ డోంట్ నో. ఓకే, అదే కదా నువ్వు కావాల్సింది క్యాలిక్యులేషన్ చేయాల్సింది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. 12 2s 24. సో 24 10s అంటే 240 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్? 10%. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇలాంటి వాటికి కొంచెం మనం పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ మైండ్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. 1200 కాస్త 1440 అయింది అంటే నీ ఇంట్రెస్ట్ ఎంత? 240. నీ ఇంట్రెస్ట్ 240 అంటే 2 yearsకి 240. ఓకే, 2 సంవత్సరాలకు నీకు వచ్చి వడ్డీ 240 అంటే 1 yearకి 120. 120 అనేది 1200లో ఎంత పర్సెంటేజ్? 120 అనేది 1200లో ఎంత పర్సెంటేజ్? ఎంత? 10%. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇలా కొంచెం మనము సాధన చేస్తే ఇలాంటి సొల్యూషన్స్ ని మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఈజీగా రాబట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. A sum of money at simple interest doubles in 5 years, then it will become 4 times in how many years? One of the important question. మనకి రకరకాల ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్స్ ఇన్ 5 years అంటున్నాడు. డబల్స్ ఇన్ 5 years, 4 times in how many years అంటున్నాడు. రెట్టింపు అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే 4 సార్లు 4 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? చాలా మంది పొరపాటు చేస్తారు. డబల్ అవ్వడానికి 5 years అయితే 4 times అవ్వడానికి 10 years అని 10 కోసం వెయిట్ చేస్తారు ఆప్షన్స్ లో. 10 లేకపోగా సో 20 అవుతుందేమో, 4 5ల 20 అవుతుందేమో అని కొంతమంది 20 పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ ఆన్సర్ 20 కూడా కాదు, 10 కూడా కాదు. 2 రెట్లు అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే 4 రెట్లు అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది అనుకోవడం ఫస్ట్ పొరపాటు అయితే, రెండవ పొరపాటు ఇది ఎలాగో పోదు కాబట్టి 4 5ల 20 అనుకుని 20 పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. 4 ఇంతలు అవ్వడానికి మేబీ సో 20 సంవత్సరాలు అవుతుందేమో, 10 లేదు కాబట్టి 20 అవుతుందేమో 20 పెడతారు. 20 కూడా ఆన్సర్ కాదు. మరి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి? సింపుల్ వేలో మనం ఆన్సర్ తీసుకున్నట్టయితే 2 మెథడ్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బ్యాంకులో 100 రూపాయలు పెట్టావు అనుకుందాం. 100 రూపాయలు డిపాజిట్ చేస్తే నీ చేతికి రావడానికి డబల్ అవుతే 200 అయినట్టే. కానీ దీనికోసం నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి అంటే 5 సంవత్సరాలు కష్టపడాలి. ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? 5 సంవత్సరాలు కష్టపడాలి. 5 సంవత్సరాలు నువ్వు పేషెన్సీగా వెయిట్ చేస్తే 100 పెడితే 200 నీ చేతికి వస్తుంది. అంటే ఇందులో వచ్చిన వడ్డీ ఎక్స్ట్రా ఎంత అంటే 100 రూపీస్. 100 రూపాయల ఎక్స్ట్రా వడ్డీ కోసం నువ్వు 5 సంవత్సరాలు ఆగాలి. అంటే ప్రతి 5 సంవత్సరాలకి నీకు వడ్డీ 100 రూపాయలు పెరుగును. అవునా కదా? 200 మీద 100 పెరిగితే మళ్ళీ 300 అవుతుంది. అదే మరొక 5 సంవత్సరాలు ఆగితే, మరొక 5 సంవత్సరాలు ఆగితే మరొక 100 రూపాయల వడ్డీ పెరిగి అది కాస్త 400గా అవుతుంది. ఓకే, దీన్ని బట్టి నువ్వు చెప్పేయచ్చు ఈజీగా.
ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్, అసలు కాస్త రెట్టింపు అవ్వడానికి 5 సంవత్సరాల కాలం చాలు. అదే అసలు కాస్త మూడింతలు అవ్వడానికి 5+5 ఎన్ని ఇయర్స్ కావాలి? 10 ఇయర్స్ కావాలి. అదే అసలు కాస్త 4 రెట్లు అవ్వడానికి సో 5+5+5 మొత్తంగా ఎన్ని సంవత్సరాలు కావాలి అంటే 15 ఇయర్స్ కావాలి. 5+5+5 ఎన్ని సంవత్సరాలు కావాలి? 15 సంవత్సరాలు కావాలి. అంటే ఏ ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 1 is the right answer. A sum of money become 2 times in 5 years. A sum of money become 3 times in 5+5 10 years. A sum of money become 4 times in how many years? 5+5+5 15 years అని చెప్పొచ్చు. మరి ఇదంతా సర్కస్ చేయడం అంటే కొంచెం కష్టం సార్. కాన్సెప్ట్ అయితే బాగా అర్థమైంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 4 రెట్లు అన్నాడు కాబట్టి ఇక్కడ వరకు ఆపేశారు. 40 రెట్లు అంటే ఇలా చేసుకుంటూ పోతే సమయం వృధా అయిపోతుంది సార్. కొంచెం ప్రాసెస్ ఇంకేదైనా మనం చూద్దామా? ఎస్, చూడొచ్చు. దీనికోసం సింపుల్ గా మనం ఎన్ని రెట్లని ఇచ్చాడో దాని మీద ఫోకస్ చేయాలి. రెట్టింపు అన్నాడు, 2 times అన్నాడు, వాడు ఇచ్చినది ఎంత, అడిగినది ఎంత, దాని మీద మనం ఫోకస్ చేయాలి. 2 times ఇచ్చి 4 times గురించి అడుగుతున్నాడు. 2 times అని ఇచ్చి 4 times గురించి అడుగుతున్నాడు. 2 times లో ఒకటి తగ్గించాం, 4 times లో ఒకటి తగ్గిద్దాం. ఒకటి విషయాన్ని సింపుల్ గా అబ్జర్వ్ చేయండి. నీకు 2 రూపాయలు బ్యాంకుకి వెళ్తే ఇచ్చాడు ఒకసారి, ఆ 2 రూపాయలు ఊరికే ఇస్తాడా? ఏ రా బాబు అని పిలిచి ఇస్తాడా ఏంటి? ఇలా ఇవ్వడు కదా. నువ్వు ఆల్రెడీ ఎంతో కొంత డిపాజిట్ చేసి ఉంటావు. నీకు 2 రూపాయలు ఇచ్చాడు అంటే 1 రూపాయి నువ్వు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఉంటావు. సో బ్యాంకులో నువ్వు 1 రూపాయి పెట్టుబడి పెట్టి ఉంటే 2 రూపాయలు తిరిగి వచ్చాయంటే నీ వడ్డీ ఎంత? 1 రూపాయి. 2 రూపాయలు అసలు 1 రూపాయి ఉండనే ఉంది, వడ్డీ కోసమే కదా నువ్వు వెయిట్ చేసింది. మరి మరొకసారి వెళ్తే 4 రూపాయలు ఇచ్చాడు. 4 రూపాయలే బాబురా అని ఇవ్వడు కదా. అందులో ఆల్రెడీ పెట్టుబడి పెట్టుంటేనే నీకు ఇస్తాడు. 4 రూపాయలు నీ చేతికి ఇచ్చాడంటే ఆల్రెడీ నువ్వు 1 రూపాయి పెట్టుబడి పెట్టి ఉంటావు. 1 రూపాయి నీదే అయినప్పుడు ఆ 4 రూపాయల్లో మిగతా 3 రూపాయలే కదా నువ్వు వడ్డీ కోసమే కదా నువ్వు బ్యాంకు చుట్టూ తిరిగింది. అంటే వడ్డీ కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలి అనే విషయం ఇక్కడ క్లారిటీ వచ్చింది. 1 రూపాయి వడ్డీ కావాలి అంటే 5 సంవత్సరాల తర్వాత బ్యాంకుకి వెళ్ళాలి. 1 రూపాయి వడ్డీ కోసం అయితే 5 సంవత్సరాల తర్వాత బ్యాంకుకి వెళ్ళాలి. అదే 3 రూపాయల వడ్డీ కావాలి అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే 15 సంవత్సరాలు వెయిట్ చేయాలనే కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఇలా చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. వాడిచ్చిన టైమ్స్ ని పట్టుకుంటే చాలు. డబల్ అని ఇచ్చాడు, 4 times అని అడిగాడు. డబల్ ఇచ్చిన దానిలో ఒకటి తగ్గించేయి, 4 times అడిగిన దానిలో కూడా ఒకటి తగ్గించేయి. ఆ తగ్గించిన దానికి ఇయర్స్ ని ఈక్వల్ చేయి. 1 part equal to 5 years, 3 parts equal to 15 years. That's your answer. Option 1 is the answer అని మనం చెప్పొచ్చు క్లియర్ గా. ఇలా సైక్లిక్ వేలో వెళ్ళడం కంటే అలా డైరెక్ట్ గా ఒకటి తగ్గిస్తే ఆన్సర్ వచ్చేస్తుందనే కాన్సెప్ట్ మనకు లాజికల్ గా నేర్చుకున్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. చూసావా క్వశ్చన్ మిత్రమా? నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. కొన్ని సార్లు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇయర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, ఏముంటుంది సార్ కొత్తగా చెప్పేది అనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడు ఏమిచ్చాడు? వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 709%. ఇంతవరకు బాగానే ఉంది. ద పీరియడ్ ఆఫ్ టైం ఏమిచ్చాడంటే February 5th నుంచి April 18 వరకు ఇచ్చాడు అదే సంవత్సరంలో. ఓకే, అబ్జర్వ్ చేస్తే తెలుగులో 700 అసలుపై 9% వార్షిక వడ్డీ రేటు ప్రకారంగా వడ్డీ కట్టుమన్నాడా? అంతే కదా, వడ్డీ కడతా అయిపోతుంది. ఇందులో ఏముంది సార్? February 5 నుంచి వెళ్ళి April 18 వరకు అడిగాడు. February 5 నుంచి వెళ్ళి ఇది 1994 అన్నాడు. సంవత్సరాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది లీప్ సంవత్సరం అంటే లీప్ సంవత్సరం కాదు. సో లీప్ ఇయరా? కాదు. 94 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. చివరి 2 అంకెలు 4తో భాగించబడినప్పుడు అది లీప్ సంవత్సరం కానే కాదు. 92 లీప్ ఇయర్, నెక్స్ట్ 96 లీప్ ఇయర్, కానీ 94 అనేది లీప్ ఇయర్ మాత్రం కానే కాదు, లీప్ సంవత్సరం కానే కాదు. కాబట్టి సో February 5 అని నుంచి వెళ్ళి ఎన్ని రోజులు? మార్చి వరకు తీసుకోవాలి. మళ్ళీ మార్చి మొత్తము మనం తీసుకోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏప్రిల్ 18 వరకు తీసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి చివరి వరకు చూసుకుంటే February 5 నుంచి February 28 వరకు ఎన్ని రోజులు ఉంటాయి? 24 రోజులు ఉంటాయి. 23 రోజులే అని తీసుకోవద్దు, 24 రోజులు పట్టుకోవాలి. ఎందుకంటే February 5ను కూడా లెక్కించాలి. February 5ను కూడా లెక్కించాలి కాబట్టి 24 అవుతాయి. మార్చిలో 31 రోజులు ఉంటాయి, ఏప్రిల్లో 18 రోజులు ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే నీకు వచ్చే రోజులు ఎన్ని అంటే 73 రోజులు, 73 డేస్. అవునా కదా? ఈ 73 డేస్ గురించి నువ్వు ఆలోచించాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కట్టమన్నాడు. చూడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? PTR.
పి అంటే ప్రిన్సిపల్ ఎంత అసలు 700. మరి ఎన్ని రోజులకు వడ్డీ 73 రోజులకు వడ్డీ కావాలి. ఇది రోజుల్లో ఇచ్చాడు. రోజులని ఎప్పుడైనా నెలలు ఇస్తేనే సంవత్సరాల్లోకి కన్వర్షన్ చేసిన మహాత్ములం మనము. అలాంటిది మరి రోజులని సంవత్సరాల్లోకి కన్వర్షన్ చేయలేమా? చెయ్యాలి. మరి ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఒక సంవత్సరానికి 365 రోజులు కాబట్టి ఈ 73ని కూడా 365తో కంపేర్ చేస్తే, క్యాలిక్యులేషన్ చేస్తే, డివిజన్ చేస్తే అది రోజులు కూడా సంవత్సరాల్లోకి మారిపోతాయి. నెక్స్ట్ చూసుకుంటే 9% వార్షిక వడ్డీ రేటు అన్నాడు. ఆ 9ని ఇక్కడ తగిలించేసాం. సో సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 73 ఒక్కసారి 73 ఎన్నిసార్లు అంటే 5 సార్లు. ఎన్నిసార్లు అవుతుంది? 5 సార్లు అవుతుంది. 73 నుంచి 365కి ఎన్నిసార్లు అవుతుంది అంటే 5 సార్లు అవుతుంది. 5 3s are 15, 5 7s are 35. ఈ 5తో మనము మిగతా వాటిని సింప్లిఫై చేసి ఆన్సర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మరి నాకు ఆన్సర్ ఏ విధంగా కావాలి అంటే రూపాయలలో కావాలి అంటున్నాడు. ఎలా కావాలి అంటున్నాడు? రూపాయలలో కావాలి అంటున్నాడు. అంటే ఇయర్ ప్రకారంగా చూసుకుంటే 1/5 ఇయర్ 73 రోజులకి. సో నార్మల్గా అర్ధ సంవత్సరం అంటే 1/2 అని రాసుకుంటాం. అలాగే ఇప్పుడు 1/5 ఇయర్ అని మనం క్లియర్ కట్ గా రాసే ప్రయత్నం చేయొచ్చు. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు ఆన్సర్ కంపల్సరీ ఏమన్నాడు? రూపాయలలో కావాలి అన్నాడు. కాబట్టి ఆ విధంగానే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. PTR/100 అన్నాం. PTR/100 అంటే మరి ఇక్కడ 100ని కూడా రాయాలి కంపల్సరీ. 9% అనే సింబల్ ని రాసావనుకో కింద 100ని రాయాల్సిన అవకాశం లేదు, అవసరం కూడా లేదు. కానీ సింబల్ రాయకపోతే /100 రాయమని చెప్పాను. ఇప్పుడు సింప్లిఫై చేయి. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. 7 into 9 అంటే 63 అవుతుంది. అవునా కాదా? 63/5. 63/7 9లు 63 కింద 5 ఉంది. ఈ 63/5 అంటే ఏ విధంగా చేయాలి? 63ని డబల్ చేస్తే 126 అవుతుంది. 5ని డబల్ చేస్తే 10 అవుతుంది. ఒకటి 5తో డివైడ్ చేయడం, లేకపోతే ఇలా మేనేజ్ చేయడం, ఇలా ట్రిక్స్ ని ఫాలో అవ్వడం. సో 126/10. సో 126/10 అంటే 12.6 రూపీస్ అని చెప్పొచ్చు. 12 రూపాయల 60 పైసలు. ఏ ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3 ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని క్లియర్ గా చెప్పొచ్చు. మరొక విధంగా ఆలోచిస్తే ఇందులో 9 ఉంది. స్టార్ ఆఫ్ ద క్వశ్చన్ ఎవరు అంటే 9 ఉన్నది అంటే 9 మల్టిపుల్స్ అయి ఉండాలి అని ఇంతకు ముందు మొదటి క్వశ్చన్ లో చెప్పడం జరిగింది. 9తో డివిజిబుల్ అయ్యేది ఏంటి? చూడండి. 9తో భాగించబడేది ఏంటి? ఆలోచించాలి. 2 + 4 + 5 11 అంటున్నాడు. 9వ ఎక్కంలో 11 వస్తుందా? రాదు. 9 టేబుల్ నెవర్ గెట్ 11. నెక్స్ట్ 1 + 3 + 8 12 వస్తుందా 9 టేబుల్లో? రాదు. 1 + 2 + 6 9 టేబుల్లో 9 వస్తుంది. నెక్స్ట్ 1 + 8 + 7 + 5 ఏంటి? 21 అనేది 9 టేబుల్లో వస్తుందా? రాదు. ఓకేనా? సో 9 టేబుల్లో వచ్చేది ఒక ఆప్షనే ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను డేట్స్ ప్రకారంగా నేను చేయలేను సార్, నేను చేస్తుంటే నాకు 72 రోజులు 73 రోజుల మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చేసింది సార్, అలానే నేను క్వశ్చన్ ని వదిలేస్తానా సార్ అంటే వదిలేయను. ఏం చేస్తాను? ఇక్కడ ఉన్న 9 హీరో ఆఫ్ ద క్వశ్చన్ ఎవడు? 9 ఉన్నాడు. వాడు నన్ను సేవ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటా. 9 డివిజిబిలిటీ రూల్ అప్లై చేసి ఆన్సర్ని తీసుకొస్తే ఆప్షన్ 3 నాకు చక్కగా సెట్ అయింది. ఓకే, అవుట్ ఆఫ్ 100% లో 99% ఈ ఆప్షన్ ని షూర్ షార్ట్ గా డిస్కస్ చేసి టిక్ చేసి నేను మరో క్వశ్చన్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఎగ్జామ్ లో. ఓకేనా? ఎస్, మరో క్వశ్చన్ లోకి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 20,000 rupees given as a loan for a period of 3 years with the interest rates 5%, 7%, 9% for the first and second and third years respectively. What is the total amount that need to be paid in the end అంటున్నాడు. అంటే మొదటి, రెండవ, మూడవ సంవత్సరాలకి వరుసగా 5%, 7%, 9% వడ్డీ రేట్లతో 3 సంవత్సరాల కాలానికి 20,000 అప్పుగా ఇస్తే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అంటున్నాడు. ఆ మొత్తం ఏమవుతుంది? ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయాల్సింది PTR/100. ఆ ఫార్ములా తెలుసుంటే చాలు, చాలా కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటికి నేను 20,000 రూపాయల్ని అప్పుగా ఇచ్చాను అనుకుందాం. వాడికి మొదటి సంవత్సరం ఒక సంవత్సరమే. మొదటి సంవత్సరం ఏం చేశాను అంటే 5% వడ్డీకి ఇచ్చాను. మొదటి సంవత్సరం 5% వడ్డీకి ఇచ్చాను.
మొదటి సంవత్సరం 5% వడ్డీకి ఇచ్చాను. సో వాడు మొదటి సంవత్సరం తర్వాత వడ్డీ కట్టాలి. వడ్డీ కడతావా అని అడిగాను. వాడు అన్నాడు, బ్రదర్ నా దగ్గర లేవు, మిత్రమా నా దగ్గర మనీ కట్టే పరిస్థితి లేదు అన్నాడు. అప్పుడు నేనేం చేశాను, సరే మరొక సంవత్సరం నీకు ఛాన్స్ ఇస్తాను, మరొక సంవత్సరం ఛాన్స్ ఇస్తాను, కానీ ఎప్పటిలాగే 5% వడ్డీ అంటే నేను ఒప్పుకోను, కాబట్టి 7% వడ్డీ తీసుకుంటాను అని చెప్పాను. అంటే మొదటి సంవత్సరంతో పోలిస్తే రెండవ సంవత్సరం ఒక 2% పెంచి ఇచ్చాను. ఓకే, ఇదే 20,000ని 5%కి ఇచ్చాను, అదే 20,000ని రెండవ సంవత్సరానికి 7%కి వడ్డీ ఇస్తాను అని చెప్పాను. సరే అని వాడు ఒప్పుకున్నాడు. రెండవ సంవత్సరం పూర్తయిన వెంటనే వెళ్ళి అడిగాను, ఆ 20,000 ఉన్నాయి కదా, ఆ వడ్డీ కలిపి ఇస్తావా ఇవ్వవా అన్నాను. మిత్రమా నాకు కష్టాల్లో ఉన్నాను, నేను ఇవ్వలేను అన్నాడు. కానీ నేను వడ్డీ వ్యాపారిని, కొంచెం కఠినంగా ఆలోచించాలి, ఎందుకంటే 20,000 నేను పోగొట్టుకోలేను, వడ్డీ రూపేణా ఎక్కువగా ఆశించే ప్రయత్నం చేస్తున్నాను. నేనన్నాను, నేను నీకు 3వ సంవత్సరం కూడా ఛాన్స్ ఇస్తాను, కానీ మరొక 2% పెంచి 9% వడ్డీ అడుగుతున్నాను అన్నాను. 9% వడ్డీ అడుగుతున్నాను అన్నాను. అతను ఒప్పుకున్నాడు. సో మొదటి సంవత్సరం 5%, రెండవ సంవత్సరం 7%, మూడవ సంవత్సరం 9%. సో PTR by 100 అనే కాన్సెప్ట్ అప్లై చేసుకుంటే by 100 రాయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ సింబల్ పర్సెంటేజ్ని మనం తీసేయచ్చు. ఓకే, 5 + 7 + 9, 5 + 7 + 9 చేసుకుంటే ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది P, ఇది R by 100. మరి T ఏది సార్ అంటే ప్రతిసారి సంవత్సరం చొప్పునే మనం క్యాలిక్యులేషన్ చేశాం కాబట్టి *1 అని రాసుకుంటే సరిపోతుంది. మొదటి సంవత్సరం 5%, రెండవ సంవత్సరం కూడా ఒక సంవత్సరమే కాబట్టి అది 7%, మూడవ సంవత్సరం అనేది కూడా ఒక సంవత్సరమే కాబట్టి 9%. దీన్ని సింప్లిఫై చేసుకుంటే చాలు. 5 + 7 12, 12 + 9 21, 21 100 క్యాన్సల్. ఈ 100 × 21 చేయాలి. 21 × 200 చేస్తే 4,200 రూపీస్ నీకు వడ్డీగా వస్తాయి. వడ్డీ 4,200, అసలు 20,000. వడ్డీ ఏమో 3 సంవత్సరాల తర్వాత వాడి దగ్గరికి వెళ్ళాను అనుకో, 20,000 ఇవ్వాలి, దానితో పాటు 4,200 రూపాయల వడ్డీ కూడా ఇవ్వాలి. మొత్తం కలిపితే వాడు నాకు తిరిగి ఇచ్చేది ఎంత అంటే 24,200 రూపాయలు. ఆప్షన్ 2 ఇస్ ఆ రైట్ ఆన్సర్. ఇలా ఆన్సర్ చేయాలి. ఓకే, క్వశ్చన్ పెద్దగా ఉండొచ్చు, మనం ఒక్కసారి సాధన చేస్తూ సింప్లిఫై చేసుకుంటూ కాన్సెప్ట్ నేర్చుకున్నట్టయితే ఈజీగా ఆన్సర్ తీసుకురావచ్చు. ఓకేనా, నెక్స్ట్ మరో క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి. సో ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 16.25% ఫర్ 4 years is 12,600 rupees less than the principal. Find out the principal. మంచి బిట్స్ ఇవి, మంచి లాజికల్ క్వశ్చన్స్ ఇవి. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి చూడండి. కొంత సొమ్ముపై 16.25% బారు వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు వచ్చు వడ్డీ అసలు కంటే 12,600 రూపాయలు తక్కువ అయినా ఆ సొమ్ము ఎంత అన్నాడు. అసలుని ఎప్పుడైనా మనం ఏమని తీసుకోవచ్చు అంటే 100% గా తీసుకోవచ్చు. అసలుని ఎప్పుడైనా ఏం తీసుకోవచ్చు, 100%గా తీసుకోవచ్చు. అసలు కంటే నీకు వచ్చిన వడ్డీ తక్కువ అంటున్నాడు. నీకు వచ్చిన వడ్డీ ఎంత? సంవత్సరానికి 16.25% అంటే 4 సంవత్సరాలకి ఎంత? ప్రతి సంవత్సరానికి 16% అంటే 4 సంవత్సరాలకి 64% అవుతుంది. అలాగే 0.25% కూడా ఉంది, మర్చిపోదు. 0.25 × 4 చేస్తే 1 వస్తుంది. అంటే మొత్తంగా 16.25 × 4 అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 65% అవుతుంది. ఎంత అవుతుంది? 65%. అంటే ఒక సంవత్సరానికి 16.25% వడ్డీ చొప్పున 4 సంవత్సరాలకు వచ్చు వడ్డీ ఎంత అంటే 65%. ఎంత అవుతుంది? 65% అవుతుంది. నీ వడ్డీ 65%, ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 65%, ప్రిన్సిపల్ అసలు ఎంత అంటే 100%. వడ్డీ అనేది అసలు కంటే తక్కువ అంటున్నాడు. వడ్డీ అనేది అసలు కంటే తక్కువ. ఎంత తక్కువ అంటే 35% తక్కువ. ఎంత తక్కువ? 35% తక్కువ. 65% కి 100% కి డిఫరెన్స్ ఎంత? 35%. అవునా? అసలుతో పోలిస్తే వడ్డీ అనేది ప్రిన్సిపల్ తో కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఎంత తక్కువ? 35% తక్కువ. ఈ 35% కి ఎంత ఇచ్చాడు మనీ అంటే 12,600 ఇచ్చాడు. ఏమిచ్చాడు?
12,600 రూపీస్ ఇచ్చాడు. 35% కి 12,600 అయితే అసలు ఎంత, ఆ సొమ్ము ఎంత, 100% ఎంత అని అడిగాడు. వడ్డీ ఎంత అని అడగలే, అసలు ఎంత అని అడిగాడు. 35% కి 12,600, 100% కి ఎంత. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకుందాం. 7 తో క్యాన్సిల్ చేద్దాం, లేకపోతే డైరెక్ట్ గా వీలైతే 35 తో కూడా క్యాన్సిల్ చేద్దాం. మొదట 7 తో క్యాన్సిల్ చేస్తే 7 5 జా 35, 7 1 జా 7, 7 1 జా 7 అంటే 56 అవుతుంది. 7 8 జా 56, పక్కన 2 zeros. ఓకేనా. 5% కి 1800 వచ్చింది. 5% కి 1800 అంటే 10% కి ఎంత అవుతుంది, 3600 అవుతుంది. 10% కి 3600 అయితే 100% కి ఎంత అవుతుంది, ఒక 0 పెరుగుతుంది, 36,000 అవుతుంది. అసలు 36,000 అంటే ఏ ఆప్షన్ రైట్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. సర్కస్ చేసుకుంటూ కింద మీద సాల్వ్ చేస్తూ కూర్చో అవసరం లేదు. ఒక రిలేషన్ ని తీసుకురాగలిగితే ఈజీగా ఆన్సర్ చేయగలవు. 35% కి 12,600, 7 తో క్యాన్సిల్ చేస్తే 5%, 5% కి 1800 అంటే 10% కి ఏమవుతుంది, 3,600 అవుతుంది. ఇక్కడ ఒక 0 కావాలంటే ఇక్కడ ఒక 0 కావాలి. 100% కి ఏమవుతుంది, 36,000 అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ఆ రైట్ ఆన్సర్. ఇలాంటిది మరో క్వశ్చన్ కూడా చూద్దాం వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. So the simple interest on a certain sum at the rate of 5% for 10 years is 500 less than the principal. Find out the principal అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంత సొమ్ముపై 5% బారు వడ్డీ రేటు చొప్పున 10 సంవత్సరాలకు వచ్చు వడ్డీ అసలు కంటే 500 తక్కువైన ఆ సొమ్ము ఎంత. అసలుని మనం ఏమనుకున్నాం, 100% అనుకున్నాం. అసలు మనకు కావాలి. మరి వడ్డీ ఏమవుతుంది, 5% బారు వడ్డీ చొప్పున అన్నాడు. సంవత్సరానికి 5% అయితే 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది అంటే 50% అవుతుంది. ఏమవుతుంది, 50% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 50%, ప్రిన్సిపల్ 100%. కంపేరింగ్ టు ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ షుడ్ బి లెస్. ఎంత తక్కువ, ఎంత తక్కువ ఉంది, 50% తక్కువ ఉంది. 100% తో పోలిస్తే 50% ఆల్వేస్ లెస్. ఎంత తక్కువ ఉంది, 50% తక్కువ ఉంది. ఈ 50% కి ఎంత అంటే 500 రూపీస్ తక్కువగా ఉంది. ఓకే, పర్సెంటేజ్ వైజ్ చూస్తే 50% తగ్గింది, మనీ వైజ్ చూసుకుంటే 500 తగ్గింది. వాడు ఏమడిగాడు, ఆ సొమ్ము ఎంత, ఆ ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. సో 100% వాల్యూ ఎంత, 50% కి 500 అయితే 100% కి ఎంత, చాలా సింపుల్, 1000 రూపీస్. అంటే ఏ ఆప్షన్ రైట్, ఆప్షన్ 3 ఇస్ ఆ రైట్ ఆన్సర్. ఓకేనా. ఇలా చాలా చక్కగా నీట్ గా క్లియర్ గా ఆన్సర్ చేయొచ్చు. ఐ రైట్? ఎస్. లెట్స్ టేక్ ఇట్ నెక్స్ట్ వన్. మరో క్వశ్చన్ ని చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఎ పర్సన్ ఇన్వెస్ట్ 2 equal amounts in 2 banks giving 10%, 12% rate of interest respectively. At the end of the 1 year, the simple interest earned 1650. Find the sum invested in each అంటున్నాడు. ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 2 సమాన మొత్తాలను వరుసగా 10% మరియు 12% వడ్డీ రేటు చొప్పున 2 బ్యాంకులలో పెట్టుబడిగా పెట్టాడు. ఒక సంవత్సరం చివరన వచ్చిన మొత్తం వడ్డీ 1650 రూపాయలు అయిన ఒక్కొక్క పెట్టుబడి ఎంత అంటున్నాడు. దీన్ని కొంచెం మనము ఫస్ట్ మెథడ్ కాన్సెప్ట్ ప్రకారంగా చూద్దాం. ఒక బ్యాంకుకి వెళ్ళా, అతన్ని అడిగాడు బ్యాంకు మేనేజర్ని, నా దగ్గర ఒక లంసం X రూపీస్ ఉంది, ఆ X రూపీస్ ని నీ బ్యాంకులో పెడతాను, ఎన్ని సంవత్సరాలకి అన్నాడు. 1 year కి అని చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తావంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను అన్నాడు. ఓకే, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను అన్నాడు. PTR by 100. ఇదే X రూపీస్ ని మరో బ్యాంకుకి వెళ్ళాను, నేను చెక్ చేయాలనుకుంటున్నాను ఏ బ్యాంకులో ఎక్కువ వస్తుంది, లేకపోతే 2 బ్యాంకుల్లో కలిపి వడ్డీ ఎంత వస్తుంది, ఇలాంటి లాజిక్స్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను. మొదటి బ్యాంకులో X రూపీస్ డిపాజిట్ చేస్తే రెండవ బ్యాంకులో కూడా X రూపీస్ నే డిపాజిట్ చేశాను. ఎన్ని సంవత్సరాలకి, 1 year కి. కానీ ఆ బ్యాంకు మేనేజర్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తానన్నాడు అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను అన్నాడు by 100. మొదటి బ్యాంకులో వచ్చే వడ్డీ, రెండో బ్యాంకులో వచ్చే వడ్డీ మొత్తం కలిపితే నా చేతికి వచ్చిన వడ్డీ ఎంత అంటే 1650 రూపాయలు. ఎంత వడ్డీ వచ్చింది, 1650 రూపాయలు వడ్డీ వచ్చింది. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎప్పుడైనా డినామినేటర్స్ హారాల విలువలు ఈక్వల్ గా ఉంటే న్యూమరేటర్స్ ని ఏం చేయొచ్చు, కలిపేయచ్చు, లవాల్ని కలిపేయచ్చు. సో అబ్జర్వ్ చేస్తే 10 into x ఏమవుతుంది, 10x ప్లస్ 12 into x ఏమవుతుంది, 12x, which is equal to 1650. ఓకేనా. 10x plus 12x 22x. 22x is equal to
1650 ఇంటూ ఈ 100 ఇక్కడ కింది భాగంలో ఏం చేస్తుంది, డివిజన్ గా ఉంది, దీన్ని ఇక్కడ తీసుకొస్తే మల్టిప్లై అవుతుంది. సింప్లిఫై చేస్తే ఆన్సర్. సింప్లిఫై చేద్దామా, చూడండి. సో 11 2s 22, 11 15s 165, పక్కన 0. ఓకే, 2తో క్యాన్సిల్ చేస్తే 2 75s 150, 75 ఇంటూ 100 అంటే 7500. అంటే వాడు ఒక్కొక్క బ్యాంకులో డిపాజిట్ చేసిన మనీ ఎంత అంటే 7500 రూపీస్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇది కాన్సెప్ట్ వైజ్ గా. ఇలా కాకుండా కొంచెం నువ్వు మైండ్ పెట్టినట్టయితే ఈజీగా, అంటే మైండ్ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే, మైండ్ లోనే క్యాలిక్యులేషన్ చేస్తే, నువ్వు బ్రెయిన్ కి అలాంటి లాజిక్స్ అప్లై చేస్తే కొంచెం తొందరగానే ఆన్సర్ చేయొచ్చు. నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది అనుకుందాం. ఎన్ని రూపాయలు? 100 రూపాయలు ఉంది. 100 రూపాయల్ని తీసుకెళ్ళి నువ్వు ఒక బ్యాంకులో పెట్టావు. బ్యాంకులోకి వెళ్ళి, సార్ నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, నేను మీ బ్యాంకులో డిపాజిట్ చేయాలి అనుకుంటున్నాను అన్నావు. వాడు అన్నాడు, బ్యాంక్ మేనేజర్, ఎస్ డిపాజిట్ చేయండి, నేను మా బ్యాంకు తరపున నీకు 10% వడ్డీ ఇప్పిస్తాను అన్నాడు. అంటే 100లో 10% వడ్డీ అంటే 10 రూపాయల వడ్డీ. 100లో 10% వడ్డీ అంటే 10 రూపాయల వడ్డీ. ఓకే, 10 రూపాయల వడ్డీ ఇస్తాడు కదా 1 ఇయర్ తర్వాత అని ఊరుకున్నాను. నా దగ్గర మరొక 100 రూపాయల నోటు ఉంది. చూసుకుని మరొక బ్యాంకుకి వెళ్ళాను. అయ్యా, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, మీ బ్యాంకులో నేను డిపాజిట్ చేయాలి అనుకుంటున్నాను, మరి నాకు వడ్డీ ఎంత ఇస్తారు అంటే వాడన్నాడు, ప్రతి 100 రూపాయలకి 12 రూపాయల వడ్డీ ఇస్తాను. 12% అంటే 12/100, 12% ఈక్వల్ టు 12/100. అంటే మీనింగ్ ఏంటి, పైన 12 ఉంటుంది, కింద 100 ఉంటుంది. అంటే ప్రతి 100 రూపాయలకి 12 రూపాయల వడ్డీ అనమాట. అంటే సో ఎవ్రీ 100 రూపీస్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి, 12 రూపాయల వడ్డీ ఇస్తాను అని అర్థం. 12 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తానని అర్థం. సో మొదటి బ్యాంకు వాడు 10 రూపాయల వడ్డీ ఇస్తే రెండో బ్యాంకు వాడు 12 రూపాయల వడ్డీ ఇచ్చాడు. 10 + 12 అంటే టోటల్ గా వాడికి వచ్చే వడ్డీ ఎంత అవుతుంది అంటే 22 రూపీస్ వడ్డీ అవుతుంది. ఒక 1 ఇయర్ తర్వాత మొదటి బ్యాంకులో నుంచి రెండో బ్యాంకుల నుంచి కలెక్ట్ చేసుకుంటే వాడికి వచ్చే వడ్డీ ఇంట్రెస్ట్ ఎంత, 22 రూపీస్. 22 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ప్రతి 100 రూపాయల, వాడి దగ్గర ఉన్నది 100 రూపాయలే. మొదటి బ్యాంకులో పెట్టింది 100, రెండో బ్యాంకులో పెట్టింది 100. వాడు మొత్తంగా పెట్టింది 200, కానీ ఒక్కొక్క బ్యాంకులో పెట్టింది ఎంత, 100. ఒక్కొక్క బ్యాంకులో పెట్టింది ఎంత, 100 రూపాయలే. అంటే 22 రూపాయల వడ్డీ రావాలంటే నీ దగ్గర 100 రూపాయలు ఉండాలి. అలాగే 1650 రూపాయల వడ్డీ రావాలి అంటే నీ దగ్గర ఎంత ఉండాలి? 22 రూపాయల వడ్డీ రావాలంటే ప్రతి బ్యాంకులో నువ్వు 100 రూపాయలు డిపాజిట్ చేయాలి. అలాగే 1650 రూపాయల వడ్డీ రావాలంటే ప్రతి బ్యాంకులో ఎంత మనీని నువ్వు డిపాజిట్ చేయాలి? దట్ ఈస్ అ క్వశ్చన్. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే చూడండి, 11 2s 22, 11 15s 165. 2 భాగాలకి 150, మరి ఒక్క భాగానికి ఏమవుతుంది? 1 part ఈజ్ ఈక్వల్ టు 75. 1 part ఈక్వల్ టు 75, 100 parts ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ? 7500. ఇలా చాలా ఈజీగా క్లియర్గా మనం ఆన్సర్ని తీసుకురావచ్చు. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా? ఇవన్నీ కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ లో నుంచి మోడరేట్ ఎగ్జాంపుల్స్ వరకు ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయగలమో, ఏ విధంగా మనం లాజిక్స్ ని తీసుకురాగలమో, మనం ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినప్పటికీ వాటిని మన చేతి నిండా ఉన్న ట్రిప్స్తో ఏ విధంగా మనము చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయగలము అనే లాజిక్స్ని నేర్చుకునే భాగంలోనే ఈ క్వశ్చన్స్ నేను చూపించడం జరిగింది. ఓకేనే? ఇదే విధంగా రకరకాల టాపిక్స్ మనకు ఉన్నాయి కదా, వాటన్నిటిలో కూడా వీలైనన్ని ట్రిక్స్ని, వీలైనన్ని టిప్స్ని యూజ్ చేసుకుంటూ, లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ క్వశ్చన్స్ని తొందరగా సాల్వ్ చేసినట్టయితే మనకి ఎగ్జామ్లో చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాం, దానికి సంబంధించిన షార్ట్ వే ఆన్సర్ని ఏ విధంగా చేయాలో కూడా నేర్చుకుంటాం. కాబట్టి స్కోర్ని మనం తీసుకురావడంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వం మనము. ఓకేనా? మనకి బెస్ట్ స్కోర్ వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? మరి మునుముందు ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.